పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పౌష్టికాహార మాస ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందిస్తామని బొలిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది మంచి చేయాలనే దానికి మీరే సలహాలు ఇవ్వాలని కూడా మాకు కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మొన్నటిదాకా మరి గడిచిన 7 రోజులు కూడా మరి అందరూ కూడా 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇటు రూరల్లో కానీ, పెంటపాడు మండలంలో కానీ, అర్బన్లో కానీ మనం చేసుకున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదో ఇవాళ అన్నీ చేస్తామని మేము చెప్పట్లేదు. ఏదైతే మాట 6 ప్యాక్లో మాట ఇచ్చారో చంద్రబాబు గారు, దాంట్లో ఒకటొకటిగా చేసుకుని రాగలుగుతున్నారు. ఎందుకంటే జీతాలు ఎవరైన పరిస్థితి, పెన్షన్లు ఎవరైన పరిస్థితి, అసలు ఏ బిల్లులు రాకుండా ఉన్న పరిస్థితి, పల్లెటూరు చూసుకుంటే మరి ఎదురు చూపులు అనమాట. ఎప్పుడైనా మా గ్రామం బాగుపడతా, నేను సర్పంచ్గా నన్ను గెలిపించారు, నేను ఏమి చేయలేకపోతాను మనోవేదన చెందినటువంటి రాజకీయ నాయకులు మనం చూసాం. ఇవాళ మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీకు ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, నిత్యావసరంగా వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మీరు ఎప్పుడు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు మీరు ఈ ఉమ్మడి డబుల్ ఇంజిన్ సర్కారుని మీరు ఎన్నుకున్నారు. మోడీ గారి సహకారం ఏదైనా ఉందంటే ఇవాళ ఈ 4,000 ఇవ్వగలుగుతున్నాం అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపోయినప్పుడు కూడా మరి ఇది మన ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రంగా గుర్తించి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది.